ఓం శాంతి. చింతన మనిషిని ఉన్నతంగా చేస్తే చింత పతనమయ్యేలాగా చేస్తుంది. చితి జీవం లేని కాయాన్ని కాలుస్తుంది, కానీ చింత మాత్రం జీవించే ఉన్న మనిషిని దహిస్తుంది. అందుకే పెద్దవారు ఇలా చెబుతారు, దేనికి చింతించకండి, శివనామ స్మరణ చేయండి అని. భగవంతుడిని, వారి దివ్య మహిమలను ఆలోచించటము, వాటి గురించి చింతన చేయటం వలన మనసుకు శాంతి లభిస్తుంది. లేనిపోని వాటిని, జరిగిపోయిన సంఘటనలను, గతించిన విషయాలను, వ్యర్థం అనవసరపు మాటలను ఆలోచించటం వలన చింత కలుగుతుంది. చింత ప్రశాంతంగా ఉండనివ్వదు, చింతన అశాంతిగా అవ్వనివ్వదు. ఓం శాంతి.